రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా పోతుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు. ఏ వీధిలో చూసినా రోడ్లను కబ్జా చేస్తూ పార్కింగ్ కు సెల్లార్లను వదిలేయకుండా బాల్కనీలను పెంచి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అనుమతులు ఒక విధంగా చూసుకుంటూ నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకురావాలని ఇటీవల మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు సూచించిన వారిలో మాత్రం ఎలాంటి కదలిక కనిపించడం లేదు. కార్పొరేషన్ అధికారులు కార్యాలయానికే పరిమితం కావడంతో అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను గుర్తించాల్సిపోయి తమకేమికి పట్టినట్లుగా కూడా వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్లకు నోటీసులు జారీ చేయడం, వారిపై చర్యలు తీసుకోకుండా వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కొత్తపేటలోని ఒక హాస్పిటల్ కు సంబంధించి 5 ఫ్లోర్లకు మొత్తంగా 28 లక్షలు వసూలు చేసి ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ కూడా పట్టని ఇరుకు సంతులో కార్డియాలజీతో సహా మల్టీ హాస్పిటల్ బహుళ అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారు. ఇలా కొన్ని భవనాలు అయితే ఏకంగా పార్కింగ్ కు ఏమాత్రం సెల్లార్స్ కేటాయించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి యథేచ్ఛగా అద్దెకిచ్చుకుంటున్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా పోతుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. ఏ వీధిలో చూసినా రోడ్లను కబ్జా చేస్తూ పార్కింగ్ కు సెల్లాలను వదిలేకుండా బాల్కనీలను పెంచి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అనుమతులు ఒక విధంగా తీసుకుంటూ నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు సూచించిన వారిలో ఏ మాత్రం ఎలాంటి కదలిక కనిపించడం లేదు. దీనిపై పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజుగా ఏదైతే గుంటూరు మొత్తంలో ఇష్టానుసారంగా కట్టడాలు అయితే మాత్రం పెరిగిపోయాయి. దాదాపుగా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మాత్రం ఏదైతే ఈ యొక్క అక్రమ కట్టడాలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్నటువంటి వాదనలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే నగరానికి సంబంధించి కూడా ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం తూర్పు నీది పశ్చిమ నాది అనే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పంచుకొని మరి అక్రమ నిర్మాణాలు అయితే మాత్రం సంబంధించి కూడా ఎక్కడికక్కడ పర్మిషన్లు ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం వెల్లువెత్తుతూ ఉన్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపుగా 250 పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయంటే కూడా మనం పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా చూసుకోవచ్చు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అధికారులు లక్షలు లంచాలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఇష్టానుసారంగా కూడా నగరంలో కట్టడానికి పర్మిషన్లు ఇస్తున్నారనేటువంటి వాదనలు అయితే కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటికే అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారనేటువంటి విమర్శలు అయితే మాత్రం ప్రస్తుతం ఎటు చూసినా కూడా వినిపిస్తా ఉన్నాయి. దాదాపుగా చూసుకోవచ్చు నగరంలో ఏ వీధిలో చూసినా కూడా రోడ్లను కబ్జా చేస్తూ పార్కింగ్ సెల్లార్లు వదిలేకుండా బాల్కనీలు పెంచి బహుళ అంతస్తులకు పూర్తి స్థాయి అనుమతులు ఇస్తూ కూడా మున్సిపల్ అధికారులు అయితే మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇటు కమిషనర్ సైతం కూడా ఏం చేయలేని నిరుత్సాహ స్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా చూసుకోవచ్చు గుంటూరు నగరంలో ఏ గొంతులో సందులో చూసినా కూడా పుట్టగొడుగుల్లా కూడా ఆసుపత్రులు పుట్టుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.
ఇప్పటికే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్డు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలతో నిండిపోయినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వర్షం పడిందంటే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఒక జల దిగ్బంధంలో కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్లు ఈ విధంగా ఇస్తా ఉన్నారనేటువంటి మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉంది. అంటే దాదాపుగా చూసుకోవచ్చు కొన్ని సంవత్సరాల తరబడి కూడా వీరు టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి అధికారులు మొత్తం అక్కడే పాగా వేసినటువంటి నేపథ్యంలో కమిషనర్ కూడా శాసించడం కూడా జరుగుతుందని చెప్పి తెలుస్తా ఉంది. మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని చోట్ల మాత్రమే G+2 కి పర్మిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా G+5 దాకా బహుళ అంతస్తులు కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి దానిపై ఇప్పటికే అక్రమార్కులు అంటే దాదాపుగా కూడా నగరంలో చాలా మంది అక్రమార్కులు అయితే మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితిలో మరి దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక. రైట్ పవన్. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా పోతుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు. ఏ వీధిలో చూసినా రోడ్లను కబ్జా చేస్తూ పార్కింగ్ కు సెల్లాలను వదిలేయకుండా బాల్కనీలను పెంచి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అనుమతులు ఒక విధంగా తీసుకుంటూ నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు సూచించినా వారిలో మాత్రం ఎలాంటి కదలిక కనిపించడం లేదు. కార్పొరేషన్ అధికారులు కార్యాలయానికి పరిమితం కావడంతో అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్లకు నోటీసులు జారీ చేయడం, వారిపై చర్యలు తీసుకోకుండా వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొత్తపేటలోని ఒక హాస్పిటల్కు సంబంధించి 5 ఫ్లోర్లకు మొత్తంగా 28 లక్షలు వసూలు చేసి ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ కూడా పట్టని ఇరుకు సందులో కార్డియాలజీతో సహా మల్టీ హాస్పిటల్ బహుళ అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారు. ఇలా కొన్ని భవనాలు అయితే ఏకంగా పార్కింగ్ కు ఏమాత్రం సెల్లార్స్ కేటాయించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి యథేచ్ఛగా అద్దెకించుకుంటున్నారు. నగర పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని చోట్ల G+2 అనుమతి అని ప్రకటించిన అక్రమార్కులు 3 అంతస్తులు భవన నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరైతే 5 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు అనుమతులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమాలతో కుమ్మకై వారికి యథేచ్ఛగా పర్మిషన్లు ఇస్తూ అవినీతికి ఆజ్యం పోస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన LRS స్కీమ్లు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. నగరంలో చాలా వరకు అక్రమ కట్టడాలే ఉన్నాయి. ఈ అక్రమ కట్టడాల్లో అనేక కట్టడాలు ఎటువంటి స్టేట్ బ్యాంక్స్ ను వదలకుండా ఎలాంటి స్ట్రక్చరల్ ఇంజనీర్ల అనుమతులు, డిజైన్ లేని నిర్మాణాలే అధికంగా ఉన్నాయి. ఎలాంటి నాణ్యత పరిణామాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఈ అక్రమ నిర్మాణదారులను ప్రోత్సహించే విధంగా అధికారులు తయారయ్యారని విమర్శలున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో దిగువ స్థాయి బిల్డింగ్ ఇన్స్పెక్షన్ల నుండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో సహా సిపిల వరకు పూర్తి స్థాయిలో లంచాలకు మంగినట్టు చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడ జలిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఏదైతే గుంటూరు నగరంలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, వర్షాలు పడితే నడవలేని పరిస్థితి, బండి నడపలేని పరిస్థితి, కారులో వెళ్ళలేని పరిస్థితి, నగర ప్రజలు భయంకరంగా ఈ యొక్క ట్రాఫిక్ నరకానికి చూస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూస్తూ ఉంటే ఈ యొక్క గుంటూరు నగరంలో అనధికారిక కట్టడాలు గుంటూరు నగరంలో కోకళ్ళుగా ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాము,
ఈ మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రను వీడాలి. మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడి గుంటూరు నగరంలో వరదకు కారణమైన అనధికార కట్టడాలు, అదేవిధంగా మీ దగ్గర పర్మిషన్ లేకుండా కడుతున్న బహుళ అంతస్తుల కట్టడాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఏదైతే మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులకు కకృతిపడి ఈ గుంటూరు నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి పర్మిషన్ లేకుండా వాళ్ళకి కాసులకు కకృతిపడి పర్మిషన్ ఇవ్వటం, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లకి లేకపోతే అక్కడ అపార్ట్మెంట్లకి ఈరోజు కనీసం పార్కింగ్ వసతులు కూడా లేకుండా ఈరోజు ఎట్లా పడితే అట్లా రూల్స్కి వ్యతిరేకంగా ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కార్లు భవనాల్లో కానీ అక్కడ రోడ్ల మీద కానీ వాళ్ళ వల్ల ఇప్పుడు కార్లు ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవాలన్నా, బైకులు ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాలు పడితే కనుక కాలువలు నిండిపోయి అక్కడ పడితే వర్షాలు మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసి ఆ కార్లు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవటం, బైకులు వెళ్ళిపోవటం ఆ నీళ్ళల్లో. ఇది కేవలం టౌన్ ప్లానింగ్ అధికారుల వల్ల నిర్లక్ష్యమే. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ ఇవ్వటం వల్లే తక్షణమే అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గుంటూరు నగరంలో ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాము, వర్షాలు పడి జంగాల చైతన్య ఏఐవై గుంటూరు జిల్లా అధ్యక్షులు, టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, డబ్బుల కోసం తప్పనించి ఈ గుంటూరు నగరం అభివృద్ధి విషయంలో వెనకంజ వేసిన పడతా ఉన్నారని ఈ గుంటూరు నగరంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే గతంలో గుంటలూరుగా ఎట్టయితుందో ఇప్పుడు స్టిల్ వర్షం పడితే గుంటలూరుగా మారుతూ ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే వాళ్ళు టౌన్ ప్లానింగ్కి ఎక్కడైనా కట్టడాలకు వస్తే డబ్బుల కోసం వస్తున్నారులే కానీ సైడు కాలువలు పట్టించుకోరు. అదేవిధంగా రోడ్లు నేల మునిగిపోయి సల్లాలు మునిగిపోతా ఉన్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. తప్పటి నుంచి ఏమాత్రం కూడా దాని మీద చర్య తీసుకొని ఈ గుంటూరు నగరంలో యువత కానీ ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని మీద తక్షణమే ఒక నివేదిక తీసుకొని ఎన్ని క్లీన్ చేద్దామనే దృష్టి కాకుండా వాళ్ళు ఏదో మాకు ఎక్కడైతే అమౌంట్ వస్తాయన్న దాని మీదే వాళ్ళు దృష్టి పెట్టారులే కానీ ఈ గుంటూరులో ఉన్న ప్రజల మీద చీమంతా కూడా అవగాహన లేనట్టుగా